ప్రధాని మోదీ ఏ దేశం వెళ్ళినా అక్కడ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ అక్కడ వేష భాషల్ని కూడా అనుకరించడం మనం చాలా సార్లు చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆయన జోర్డాన్, ఇథియోపియా అలాగే ఒమన్ లో పర్యటిస్తున్నారు. జోర్డాన్, ఇథియోపియాలో పర్యటించడం అయిపోయింది. రైట్ నౌ ఒమన్ కూడా చేరుకున్నారు. అక్కడ ఆయనకి అత్యంత ఘన స్వాగతం కూడా లభించింది. అయితే ఒమన్ లో పర్యటిస్తున్న వీడియోస్ ని మాత్రం చాలా మంది నెటిజన్స్ వైరల్ చేసేశారు. ఎందుకంటే ప్రధాని మోదీ చెవికి చెవుపోగు కనిపిస్తోంది. అది మెరుస్తూ చెవుపోగు కుట్టించుకున్నట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా చెవిపోగు కాదు, అది ట్రాన్స్లేటర్. బేసిక్ గా అక్కడ ఒమన్ లో అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అరబిక్ మనకి రాదు. అండ్ ఆ లాంగ్వేజ్ ని ట్రాన్స్లేట్ చేసి మోదీ అక్కడ ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్స్లేటర్ ని చెవికి దగ్గరగా పెట్టుకున్నారు. సో వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ ని అది ఇమీడియట్ గా ట్రాన్స్లేట్ చేసి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనకి కమ్యూనికేట్ చేస్తుంది. సో మనం దానికి రెస్పాండ్ అవ్వచ్చు. అందుకని ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తున్నారు. ఇటీవల రష్యన్ అధ్యక్షుడు పుతిన్ కూడా ఇండియాలో పర్యటించినప్పుడు ట్రాన్స్లేటర్ యూజ్ చేశారు. కాకపోతే అది కొంచెం పెద్దదిగా ఉండటం, హెడ్సెట్ లాగా కనిపిస్తుంది. సో అది ట్రాన్స్లేటర్ అన్న విషయం అర్థమవుతుంది. బట్ ప్రధాని మోదీ యూజ్ చేసేది చాలా చిన్నగా ఉండటం వల్ల అది పర్ల్ లాగా లేదంటే చెవుపోగులా అనిపిస్తుంది. కాబట్టి నెటిజన్స్ అంతా అది చెవుపోగు అనుకుంటున్నారు. లేదంటే ప్రధాని మోదీ కొత్తగా అక్కడ పర్యటిస్తున్నారు కాబట్టి చెవుపోగు పెట్టుకున్నారా, లేదంటే ఒమన్ సంప్రదాయం ప్రకారం అది ఆచారమా అలా అనుకుంటూ ఉన్నారు. కానీ అది ట్రాన్స్లేటర్, నాట్ అ చివరి.